హాయ్ అండి, వెల్కమ్ టు నిర్పుడీస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. డ్రీమ్ ఇట్ క్రియేట్ ఇట్ విత్ రంజిత. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే నేను ఆనియన్ గారెలు, స్వీట్ గారెలు అయితే చేస్తున్నాను. ఎలా చేయాలో చూద్దాం రండి. వడల కోసం అయితే ఒక 2 గ్లాసెస్ ఆఫ్ మినపప్పు తీసుకున్నాను. ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. అది ఓవర్ నైట్ నానిన తర్వాత మిక్సీ గిన్నెలో వాటర్ ఏమీ లేకుండా ఆ పప్పుని మొత్తం పేస్ట్ లాగా చేసుకోవాలి. దీంట్లోనే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఆడేసుకోవాలి. పడితే కొద్దిగా వాటర్ వేసుకోండి, ఎక్కువైతే వేసుకోవద్దు. సో చూస్తున్నారు కదా, పిండి అయితే గ్రైండ్ చేసేసుకున్నాము. చూపిస్తున్న కన్సిస్టెన్సీలో పిండి ఆడుకుంటే సరిపోతుంది. అండ్ పిండి కూడా మరి మెత్తగా అయితే గ్రైండ్ చేసేయకండి, కొద్దిగా బరకగా ఉండేలాగా చేయండి, అప్పుడే క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడైతే గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా, అది ఒక బౌల్లోకి తీసేసుకుందాము. గ్రైండ్ చేసుకున్న పిండి ఒక బౌల్లోకి తీసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. ఈ లోపు అయితే మనము స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యే లోపు అయితే మనము ఆనియన్స్ అయితే కట్ చేసుకుందాము. ఇక్కడ నేను 2 ఆనియన్స్, ఒక 4 చిల్లీస్ అయితే తీసుకుంటున్నాను. ఇవి అయితే చిన్న చిన్న పీసెస్ లాగా చాప్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా చాప్ చేసుకుని అయితే పక్కన తీసి పెట్టుకోవాలి. ఇందులో అయితే అల్లం యాడ్ చేసుకున్నా బాగానే ఉంటుంది, నేనైతే యాడ్ చేయట్లేదు. ఇప్పుడైతే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వడల పిండి ఉంది కదా, ఆ పిండిలోకి మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే దాంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర మీ ఆప్షన్, యాడ్ చేసుకుని చేసుకోకపోయినా పర్వాలేదు. చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసుకుని అయితే వేసుకోండి. ఇప్పుడైతే మనం వేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, జీలకర్ర బాగా మిక్స్ అయ్యేలాగా పిండిలో బాగా కలుపుకోవాలి. పిండి కలుపుకునే లోపు మనం పెట్టుకున్న ఆయిల్ కూడా వేడైపోతుంది. ఇప్పుడైతే వడలు వేసుకుందాం రండి. వడల కోసము పిండి చిన్న చిన్న బౌల్స్ లాగా తీసుకొని కొద్దిగా వాటర్ అద్ది దాన్ని చూపిస్తున్నట్టుగా చేసుకొని అది ఆయిల్లో వేసుకోవాలి. స్లోగా వేసుకోండి. చూసారు కదా, ఇదే ప్రాసెస్లో వడలన్నీ చేసుకొని అది ఆయిల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకొని తీసుకోవాలి. సో చూసారు కదా, వడలు అయితే ఫ్రై అయిపోయి గోల్డెన్ బ్రౌన్లో అయితే వచ్చినాయి. ఇప్పుడైతే ఇవి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ కలర్లో వస్తే సరిపోతుంది. సో చూసారు కదా, ఇప్పుడైతే మనం చేసుకున్న ఉల్లివడలు అయితే రెడీ అయిపోయినాయి. ఇందులోకి కొబ్బరి చట్నీ అయినా బాగానే ఉంటుంది, అల్లం చట్నీ అయినా బాగానే ఉంటుంది. చట్నీ ప్రాసెస్ అయితే నేను ఆల్రెడీ ఒక వీడియోలో చూపించాను, అందులో చూడండి. సో చూస్తున్నారు కదా, వడలు అయితే చాలా సాఫ్ట్గా క్రిస్పీగా అయితే అయినాయి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. సో ఇలా అయితే ఒకసారి వడలు ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఇప్పుడైతే స్వీట్ గారెలు ఎలా చేయాలో చూద్దాం రండి. ఇప్పుడైతే స్వీట్ గారెలు లేదా పాకం గారెలు రెడీ చేసుకోవడం కోసము ఒక బౌల్ తీసుకొని దాంట్లో బెల్లం అయితే తురుముకోవాలి. ఈ పాకంలో అయితే మనము గారెలు వేసుకుంటాం కాబట్టి కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నెలో అయితే చేసుకోండి, అప్పుడైతే ఈక్వల్గా అన్నీ నానుతాయి. ఇప్పుడైతే తురిమి పెట్టుకున్న బెల్లంలోకి సరిపోయేంత వాటర్, బెల్లం మునిగేంత వరకు వాటర్ వేసుకొని బెల్లం కరిగేలాగా బాగా కలుపుకొని ఒకసారి దాన్ని డస్ట్ ఏం లేకుండా వడగట్టుకొని అది స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఇందులోకి ఒక 5 to 6 ఇలాచీ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలాచీని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకొని మనం కలిపి పెట్టుకున్న బెల్లం వాటర్ ఉంది కదా, అందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత బెల్లం వాటర్ చిక్కపడేంత వరకు, కొద్దిగా ఇట్లా దగ్గరికి అయ్యేంత వరకు వాటర్ని అయితే బాయిల్ చేసుకోవాలి. మరీ దగ్గరికి కూడా చేసుకోవద్దు. ఇప్పుడైతే వడలు వేసుకోవడం కోసం అనేసి మినప్పప్పు అయితే ఓవర్ నైట్ అయితే నానబెట్టుకున్నాను. ఇప్పుడు అది ఒక మిక్సీలోకి తీసుకొని వాటర్ ఏం యాడ్ చేయకుండా సాల్ట్ కూడా చాలా లైట్గా యాడ్ చేసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి.
మినపప్పు పేస్ట్ చేసుకునే లోపు మనం పెట్టుకున్న బెల్లం వాటర్ కూడా కాగిపోయి రెడీగా ఉంది. అది తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే చూస్తున్నాం కదా, మినపప్పు ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని వడలు అయితే వేసుకోవాలి. వడల సైజ్ అయితే చిన్న చిన్నగా అయితే వేసుకోండి. అప్పుడైతే మనము పాకంలో వేసుకున్నప్పుడు పాకం కూడా బాగా పీల్చుకుంటాయి, తినడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడైతే గోల్డెన్ బ్రౌన్లో ఫ్రై చేసుకున్న వడలని తీసుకొచ్చి మనము ఆల్రెడీ చేసి పెట్టుకున్న పాకం ఉంది కదా, ఆ పాకంలో యాడ్ చేసుకొని ఒక 5 to 10 minutes అవి అలానే వదిలేయాలి. అవి మంచిగా అందులో ఉన్న పాకం మొత్తం పీల్చుకుని సాఫ్ట్గా అవుతాయి. అయితే ఒక 15-20 minutes ఆగిన తర్వాత తిన్నా బాగానే ఉంటుంది, జ్యూస్ మొత్తం పీల్చుకొని. లేదు మార్నింగ్ చేసుకొని ఈవినింగ్ తిన్నా చాలా జ్యూసీగా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియో చేయాలో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.